జామి శ్రీ ఎల్లారమ్మ దేవత పండుగ సందర్భంగా ఈ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేయడం పర్యవేక్షణకు రావడం అనేది నేను మా సిఏ గారు జామి ఎస్ఐ గారు ఇవన్నీ చూసి ఈ దేవాలయ కమిటీ వారితో మాట్లాడడం జరిగింది. ఈ ఏర్పాట్ల విషయమే ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ కూడా ఏ విధంగా ఉంది చూడడం అయింది. అలాగే పార్కింగ్ విషయం అన్ని డిస్కస్ చేయడం అయింది. మరి భక్తులు కూడా అందరూ కూడా క్యూ లైన్లు పాటించి వాహనాలు కూడా వాళ్ళకి ఎవరికైతే ఎక్కడ కేటాయిస్తారో అక్కడ వాహనాలు పెట్టి పోలీసు వారికి వాళ్ళ విధి నిర్వహణలు అందరూ తోడ్పడవలసింది కాదు అందరినీ కోరడమైనది. మరి ఈ పండుగకి సుమారు 1,00,000 వరకు ఈ 3 రోజులు కూడా రావచ్చని మనం అంచనా వేస్తున్నాం. ఈ 1,00,000 జనాభాకు తగ్గ బందోబస్తు ఏర్పాట్లు సుమారు ఒక 200 మందితో ఏర్పాటు చేయడం అనేది మరి లోకల్ సీఏ గారి పర్యవేక్షణలు ఇవన్నీ జరుగుతాయి. మరి భక్తులు కూడా అంతా పాటించి ఎటువంటి గొడవలు లేకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ పండుగ అందరూ మంచి శాంతియుత వాతావరణం జరుపుకోవాలని మా పోలీసు వారి తరఫున ప్రజలందరికీ జామి ప్రజలకి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కోరుకోవడం అవుతుంది. థ్యాంక్ యూ. జామి గ్రామంలో ఎల్లారమ్మ పండుగ అనేది ప్రతి సంవత్సరం వచ్చి చాలా ప్రసిద్ధమైన జాతర అండి. ఇది జిల్లాలో అతిపెద్ద జాతరలో 3వ జాతర. నిత్యం ఆ మూడు రోజులు లక్షల మంది అంటే 1,00,000 నుంచి 3 లక్షల వరకు జనాభా వచ్చి వెళ్తుంటారని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడు అలాగే వెళ్తున్నారు. అలాగే 23వ తారీఖు నైట్ నుంచి పండుగ స్టార్ట్ అవుతుందండి. 23 నైట్ తొలేళ్ళ ఉత్సవం అంటాము. 24వ తారీఖు జాతర. 25వ తారీఖు చిన్న తీర్థం అని చెప్పేసి ఊర్లో ఒక తీర్థం జరుగుతుందండి. ఈ 3 రోజులు ఈ జాతర యొక్క కార్యక్రమాలండి. ఈ జాతరకి ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. 23వ తారీఖు నైట్ను ఒక 6 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నృత్య ప్రదర్శనలు 2 బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టామండి. ఒక డ్రామా పెట్టాము, ఒక రేలా ప్రోగ్రాం పెట్టాము, ఒక బుర్రకథ పెట్టాము, ఒక హరికథ ఒకటి రేపు సోమవారం నాడు పెట్టామండి. అది 23వ తారీఖునే మార్నింగ్ పెట్టామండి. ఇవి ప్రోగ్రామ్స్. నైట్ కూడా అమ్మవారు ఊరేగింపు అవుతుంది. ఊరేగింపుకు ఒక 8 రకాలైన నేల వేషాలు కూడా ఉంటాయి. నేల వేషాలతో మొత్తం ఊరంతా తిరిగి అమ్మవారి ఇంటికి చేరి అమ్మవారిని ఆ గద్దె నుంచి మన టెంపుల్కి తీసుకొస్తాము. నైటు 9:30 బిలో అంటే 9:30 లోపు అక్కడ అమ్మవారు స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి 2 గంటల లోపు ఇక్కడికి అమ్మవారు గుడిలోకి చేరుకుంటారండి. దీని కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎండోమెంట్ డిపార్ట్మెంటు మా ఎల్లారమ్మ కమిటీ అంటే ఒక కమిటీ అనేది కమిషనర్ గారు వేశారండి. ఆ కమిటీ కలిసి ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇవి చాలా భారీగా చేద్దామని ఏ గొడవలు లేక ప్రశాంతంగా యాత్ర జరుగుతుందని మేము అందరూ ఆశిస్తున్నామండి. మొత్తం జిల్లా నుంచి వస్తారు, మండలాలు కాదండి. యాక్చువల్గా జిల్లా నుంచి వస్తారు. యాక్చువల్గా ఒరిస్సా నుంచి వస్తారండి. పార్వతీపురం ఏరియా, బొబ్బులు ఏరియా వస్తారు. అలాగే వైజాగ్ నుంచి వస్తుంటారు, రాజమండ్రి నుంచి కూడా వస్తుంటారు, అలాగే శ్రీకాకుళం నుంచి కూడా వస్తుంటారు. ఇలా చాలామంది మొక్కున్న వాళ్ళు చాలామంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రశాంత్ ఇప్పుడు కూడా ఎక్కడ గొడవలు కానీ అల్లర్లు కానీ ఎక్కడ యాక్సిడెంట్లు జరగడం కానీ ఇప్పుడుకొచ్చి యాత్రకు లేవండి. ప్రశాంతమైన వాతావరణంలో యాత్ర ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామండి. ఇంకా 20 అంటే తొలేళ్ళ తర్వాత రోజు జాతర రోజు కూడా ప్రోగ్రాము సాయంకాలం పెడుతున్నామండి. సాయంకాలం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ప్రోగ్రాము ముందు రోజు పెడుతున్నాం కదా, మరుసటి రోజు కూడా ప్రోగ్రాం ఉంటే బాగుంటుంది, వచ్చిన వాళ్ళు చూసుకుంటూ వెళ్తారనే ఉద్దేశంతో 24వ తారీఖున కూడా ఒక ప్రోగ్రాం అనేది ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందండి. 9 రోజున శ్రీ అమ్మవారి పండుగ గ్రామ పంచాయతీ సహకారంతో చాటింపు జరిగింది. ఈ నెల 23, 24, 25వ తారీఖున పెద్దలు నిర్ణయించారు. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో శ్రీ ఎమ్మెల్యే గారు, మేడం గారు మీటింగ్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్లు నాకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా మా గ్రామ పెద్దలు అందరితో కలిపి నేను ఈ ఫెస్టివల్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే క్యూ లైన్స్, ఫ్రీ దర్శనం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు ఎవరిలో దానాలు అడిగి తీసి చేస్తాము. మంచినీటి సదుపాయాలు అన్నీ చేయిస్తున్నాము.